బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను నేడు విచారణకు రానుందన్న కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే మిథున్ రెడ్డి బెయిల్పై బయట ఉన్నారు. ఇక మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్పై కూడా నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఆయన చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, మద్యం కుంభకోణంలో ప్రముఖ నిందితుడు మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కేసులోని 2 కీలక పిటిషన్లపై ఈరోజు ఏసీపీ కోర్టులో విచారణ జరగబోతుంది. ఒకటి, మిథున్ రెడ్డికి సంబంధించి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద దాఖలైన పిటిషన్ పై విచారణ జరుగుతుంటే, మరోపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆరోగ్య సమస్యల నిమిత్తం చికిత్సకు అనుమతించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్ పై ఈరోజు విచారణ జరుగుతుంది. ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించి అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లకు సంబంధించి కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మిథున్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు. మరోపక్క మిథున్ రెడ్డికి సంబంధించిన నివాసాలు అట్లాగే కార్యాలయాల్లో కూడా ఇప్పటికే సిట్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చూసినట్టయితే మిథున్ రెడ్డికి సంబంధించి చాలా వరకు ముడుపులను సొంత కంపెనీలకు మళ్లించారంటూ కూడా ఇప్పటికే ఏసీపీ అభియోగాలు చేసింది. దానికి సంబంధించి కూడా అరెస్టు చేసింది. ఆ తర్వాత మిథున్ రెడ్డి కోర్టు నుంచి అనుమతితోని బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మిథున్ రెడ్డి తనిఖీలు ఏదైతే ఇళ్లలో కావచ్చు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలోని వాళ్ళు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసినట్టుగా తెలిసింది. దీని ఆధారాలు ఖచ్చితంగా కోర్టుకి చూపిస్తే మాత్రం మిథున్ రెడ్డికి అనుమతి రాకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిథున్ రెడ్డి ఒకవేళ విదేశాలకు వెళ్తే కోర్టును ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతోపాటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఫోకస్ పెట్టేందుకు కూడా ఇబ్బందులు అవుతున్నట్లుగా, కొంత నీరుగార్చే అవకాశం ఉన్నట్లుగా ఏసీపీ తరపున న్యాయవాది వాదించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తానికి మిథున్ రెడ్డి పిటిషన్, దాంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్య నిమిత్తం చికిత్స అనుమతి కోరటం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించి దాంతోపాటు గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి ఒకటి మిథున్ రెడ్డి విదేశీ పర్యటన, మరోపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ట్రీట్మెంట్ కోసం అనుమతి. 2 పిటిషన్లపై ఈరోజు ఏసీపీ కోర్టులో విచారణ జరగబోతుంది.